ఓకే, ఇప్పుడు మరణ మార్గంలోకి వెళ్ళిపోతున్నటువంటి మానవుడికి మనందరం ఆ కింద ఉన్న మరణ మార్గంలోనే జన్మించాం. ఇలాగ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ మరణ మార్గంలోకి వెళ్ళిపోయిన మనుషులకు దేవుడు ఒక వాగ్దానం చేశారు. మళ్ళీ వదిలేలా, ఏది ఏమైనా నా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నేను శక్తిమంతుడను. దేవుడు ఏమంటున్నారు? ఓకే, సాతాను మనుషులు ఏకమై దారి తప్పిపోయినా సరే నేను నా సంకల్పాన్ని విరమించుకోను, నేను అనుకున్న దాన్ని జరిగించుకోవడానికి నేను సమర్థుడను, శక్తిమంతుడను అనుకున్న దేవుడు ఇప్పుడు ఆ నరులకు ఒక వాగ్దానం చేశారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, స్త్రీ సంతానం సర్పం యొక్క తలను చిత కొట్టును. ఆ స్త్రీ సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాగ్దానం చేయకపోతే ఈరోజు మనం పైకి వచ్చే దారి లేదు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఇవాళ పైకి రావచ్చు. మీరు స్తోత్రం చెప్పాలి. అందరూ అంత కిందకి వెళ్ళిపోయిన మీరందరూ ఆ వాగ్దానాన్ని పట్టుకుని మీరు పైకి రావచ్చండి. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు ఆ వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ వాగ్దానం నందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఏం చేశారు? ఏబేలు విశ్వాసమును బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైన బలి నడిపించి అతడు ఇప్పుడు ఏం చేశారు? దేవుని చేత అంగీకరించబడెను. అదిగో కింద నుండి పైకి వెళ్ళిపోతున్నాడు చూడండి కయ్యూను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పైకి అసలు ఫస్ట్ నుండి ఒక్క మనిషి కూడా వెళ్ళాల. ఆదాము ఇటు వచ్చేసారు, ఇంకా అవ్వ ఇటు వచ్చేసారు. ఇంకా ఇప్పుడు కింద వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ కింద మరణ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి వారిలో నుండి విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి నడిపించి అతడు నీతిమంతుడిగా చేయబడి ఇప్పుడు ఆ కిందన్న మరణ మార్గాన్ని విడిచిపెట్టి వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు అతడు జీవ మార్గంలోకి చేరుకున్నాడు. మరణములోండి జీవములోకి దాటి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్పారు, ఆ వాగ్దానము నేనే, నా ద్వారా మీరు మరణములోండి జీవములోకి దాటిపోతారు. స్తోత్రం. మరణ మార్గంలోని హల్లెలూయా స్తోత్రం అనుకుంటా భక్తి చేసుకుంటూ వెళ్ళడం కాదు భక్తి అంటే. మరణ మార్గంలో ఉన్న నీవు వెంటనే దాని నుండి జీవ మార్గంలోకి ప్రవేశించాలి. అప్పుడు నాశనానికి నరకానికి వెళ్ళిపోతాడు. నీవు నూతన యెరూషలేముకి వెళ్ళిపోవడం సిద్ధపడతావు అనమాట. స్తోత్రం. అందుకే మనం నేర్చుకునే నూతన యెరూషలేము అయితే ఆ కింద ఉన్నోళ్ళు అందరూ వెళ్ళరంటే పైన ఉన్నోళ్ళు వెళ్తారు. భక్తి పైనుండైనా చేయొచ్చు, కింద నుండి అయినా చేయొచ్చు. భక్తి చేయడం పెద్ద విషయం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పై మార్గంలోకి వెళ్తారు. జీవవృక్ష ఫలాన్ని భుజించిన వాడే జీవ మార్గంలోకి వెళ్తారు కనుక ఇప్పుడు ఆ జీవం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భుజిస్తేనే మనం పైకి వెళ్తాం. సరే, ఇప్పుడు ఏమైపోయింది? నెక్స్ట్ ఏబేలు కింద నుండి పైకి వెళ్ళిపోయారు. అలాగే ఇంకా ముందుకు వెళ్ళేసరికి అలాగే మంచి మంచి భక్తులందరూ హానోకు వెళ్ళారు, నోవాకు వెళ్ళారు, అబ్రహాం వెళ్ళారు, ఇస్సాకు వెళ్ళారు, యాకోబు వెళ్ళారు, మోషే వెళ్ళారు, దావీదు వెళ్ళారు. ఇట్లా భక్తులందరూ కింద నుండి పైకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. బైబిల్లో ఉన్న మంచి మంచి భక్తులందరూ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారయ్యా? మరణ మార్గంలో వెళ్ళారా, జీవ మార్గంలో వెళ్ళారా? కానీ వాళ్ళు పుట్టింది పాపాత్ములుగానే పుట్టారు. వాళ్ళు మరణ మార్గంలో జన్మించారు. కానీ దైవ సత్యాలు వాళ్ళు గ్రహించినప్పుడు వెంటనే మరణ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి వెంటనే వాళ్ళు జీవ మార్గంలోకి ప్రవేశించారు. అందుకే ఆ మార్గంలోనే వాళ్ళు ప్రయాణించి వాళ్ళు తమ జీవితాలు ముగించారు. అందుకే విశ్వాసము గలవారే మృతి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా పాత నిబంధన భక్తులందరూ కూడా ఇలా ఈ మరణ మార్గంలో జీవ మార్గంలోకి ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రవేశించారు. స్తోత్రం. ఇప్పుడు ఇక మన కాలానికి వచ్చేసరికి, క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు ఇప్పుడు ఏం చేశారంటే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును జరిగించారు. గలతీ పత్రిక 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రకు లోబడిన మనందరినీ కూడా విమోచించుటకై అతడు ధర్మశాస్త్రకు లోబడిన వాడాయను. చూడండి, ఇప్పుడు యేసయ్య వచ్చారు మన కోసం. ఇప్పుడు మ్రానున వేలాడి సిలువ వేయబడ్డారు. ఈయనే అసలైన వాగ్దానం అంటే యేసుక్రీస్తే. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఇదిగో వాగ్దానాన్ని నెరవేర్చడానికి తండ్రి పంపినటువంటి వాగ్దాన పురుషుని యేసుక్రీస్తు. ఎందుకు వచ్చారు ఆయన ఇక్కడికి అంటే మరణ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ జీవముగా, జీవ వృక్షముగా ఇప్పుడు మన కొరకు ఆయన అదిగో సిలువలో కనిపిస్తా ఉన్నారు. ఏదెన్ తోటలో ఒక వృక్షం కనిపిస్తా ఉంది, గొల్గోత కొండలో నిజమైన జీవవృక్షమైన యేసయ్య కనిపిస్తా ఉన్నాడు మనందరికీ.
అందుకే ఈ శిలువ సువార్త ప్రకటించేది ఏంటో తెలుసా? జీవవృక్షాన్ని ప్రకటిస్తున్నాం అందరికీ. ఓ మానవుడా, దేవుడు తన సంకల్ప ప్రకారం నిన్ను పుట్టించారు, కానీ నువ్వు దారి తప్పి పాప మార్గంలో ప్రయాణిస్తున్నావు. అలాంటి నువ్వు మళ్ళీ జీవ మార్గంలోకి రావాలంటే ఈ జీవాన్ని నువ్వు భుజించాలి. ఈ జీవవృక్ష ఫలాన్ని నువ్వు భుజిస్తే ఈ మార్గంలో నువ్వు ఆ మార్గంలోకి వెళ్తావు అని ఈ జీవమైన క్రీస్తుని మనం ప్రకటించినప్పుడు ఎందరైతే విశ్వసించారో, ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా ఇప్పుడు ఆ జీవమైన క్రీస్తుని వాళ్ళు భుజించారు కనుక వాళ్ళు వెంటనే ఆ మరణ మార్గంలో జీవ మార్గంలోకి వస్తున్నారు.